రాయ్ ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. ఆ అమ్మాయి ఏం చెప్పింది, నువ్వేం చెప్తున్నావు? ఆ అమ్మాయి ఏం చెప్తే రాయడానికి మేమెందుకండి? ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిట్లిపోతున్నాయి. నాకు బాడీ వార్త గురించి చర్చించడానికి ఒక కమిటీ ఢిల్లీ వెళ్ళింది. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పలేదన్నట్టు కమిటీకి మళ్ళీ దరిద్రుడా. నెక్స్ట్ న్యూస్ చదవండి సార్. నెక్స్ట్ న్యూస్. ఇంకో వార్త. నటులు ప్రకాష్ రాజ్ తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఈరోజు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ మధ్య సినిమా వాళ్ళ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. మొన్న నాగార్జున, నిన్న పవన్ కళ్యాణ్, నేడు ప్రకాష్ రాజ్. వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తగలడుతున్నాయో అర్థం కాదు. నటుడు ప్రకాష్ రాజ్ తనకు అర్జెంట్ గా విడాకులు కావాలంటూ హైకోర్టును డిమాండ్ చేశాడు. అరే బాబిగా, నువ్వు ప్రకాష్ రాజ్ విషయం వదిలేసి నాగార్జున గురించి, పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకురా? అసలు ఆ పవన్ కళ్యాణ్ గడ కొంచెం తెక్కి ఇలా రాయాలంటే ఎంత క్రియేటివిటీ కావాలో తెలుసా మీకు? ఒక్కొక్క అక్షరం రాయడానికి నరాలు చిట్లిపోతున్నాయి. లేకపోతే ఈ ఛానల్ ఏమైపోతుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ ఛానల్? ఐ కెన్ అండర్స్టాండ్. ఇంకో వార్త. నటి ఇలియానా ఓ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ తన విజయ రహస్యం దర్శకుడు ఏం చెప్తే అది చేయడమేనే అన్నారు. దేనికైనా సై అంటున్న వయ్యారి భామ ఇలియానా. గోవా నుంచి ఊడిపడ్డ ఈ దర్శకుడు కోరితే బికినీయే కాదు, ఎంత దూరం వెళ్ళటానికైనా, ఏం చేయటానికైనా తాను రెడీ అంటూ బహిరంగంగానే చెప్పేసి. ట్రై టు అండర్స్టాండ్ అవర్ పెయిన్ ఆల్సో. మెయిన్ వార్తలకు టైం అయింది, వెళదామా ప్లీజ్?